కేసుల్లో జైలుకు వెళ్లిన వైసీపీ నేతలకు ఒక్కొక్కరిగా బెయిల్ లభిస్తుంది. అయితే వారికి బెయిల్ రావడం వెనుక జగన్ స్కెచ్ వేశారా? బీజేపీతో వైసీపీ ఒప్పందం కుదుర్చుకుందా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఇంతకీ వారి మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి? బీజేపీతో డీల్ ఏంటి? ఇక్కడ మోదీ ఆదేశిస్తేనే ఈడీ ఎంటర్ అవుతుందని కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయని బలమైన ప్రచారం అయితే జాతీయ స్థాయిలో ఉంది. రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న ఈసీని సైతం బీజేపీ హ్యాండిల్ చేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంతో పెట్టుకుంటే కేసులు, రాజీ పడితే రాజకీయాలు చేయవచ్చన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఏపీలో వైసీపీ నేతలు ఒక్కొక్కరు జైళ్ల నుంచి బయటకు వస్తుండడం విశేషం. తెర వెనుక బీజేపీ సాయంతోనే వారు వరుసగా బెయిల్ పొందుతున్నారన్న కామెంట్స్ ఏపీలో బలంగా వినిపిస్తున్నాయి. 85 రోజుల తర్వాత వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. అయితే సరిగ్గా వైసీపీని బీజేపీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించిన తర్వాత ఈ బెయిల్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 నుంచి 2024 మధ్య బీజేపీతో వైసీపీ తెర వెనుక స్నేహం కొనసాగించింది. శత్రువుకు శత్రువు, మిత్రుడు అన్నట్టు బీజేపీని చంద్రబాబు వ్యతిరేకించడంతో ఆ పార్టీ వైసీపీకి సహకరించింది. 5 ఏళ్ల పాటు ఏపీలో వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. దీని వెనుక బీజేపీ సహకారం ఉంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయించారు. అసలు ఆధారాలే లేని కేసులో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. ఆ సమయంలోనే నారా లోకేష్ ఢిల్లీ బాట పట్టారు. బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపారు. అటు తర్వాత చంద్రబాబుకు బెయిల్ లభించింది. ఆ తర్వాత బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. అంటే అప్పట్లో కూడా బీజేపీ మద్దతుతోనే చంద్రబాబు బెయిల్ పొందారని జోరుగా ప్రచారం నడిచింది. రాజకీయ మేధావులైన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు కూడా దీన్ని తరచూ ఉదాహరణగా సూచిస్తుంటారు. జగన్ చేసిన ప్రధాన తప్పిదం అదేనని గుర్తు చేస్తుంటారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీని బలహీనం చేసే ప్రయత్నం జరిగింది. వైసీపీ హయాంలో అవినీతి పాల్పడ్డారని కొందరిపై, దూకుడుగా వ్యవహరించారని ఇంకొందరిపై, అనుచిత వ్యాఖ్యలు చేశారని మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. పెద్ద ఎత్తున అరెస్టుల పర్వం నడిచింది. లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 12 మంది అరెస్ట్ అయ్యారు. వారంతా జగన్ కి అత్యంత సన్నిహితులు కూడా. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీకి వారు మెయిన్ పిల్లర్స్. అయితే చాలా మందికి బెయిల్లు లభిస్తున్నాయి. అయితే ఇలా బెయిల్ పొందడం అనేది ఇటీవల మాత్రమే సాధ్యమవుతుంది. అది కూడా ఎన్డీఏ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన తర్వాతే కావడమే చర్చకు దారితీసింది. నెల్లూరు జిల్లాలో మైనింగ్ కు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని కారణం చూపుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. 85 రోజుల కిందట ఆయన అరెస్ట్ అయ్యారు. నెల్లూరు జిల్లా జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన అనేక సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ న్యాయస్థానంలో మాత్రం బెయిల్ లభించలేదు. అయితే ఇటీవల ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరుతూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. అలా అడిగారో లేదో వైసీపీ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపింది. ఇలా మద్దతు తెలిపిన ఒక్కరోజు వ్యవధిలోనే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. దీంతో బలమైన హామీతోనే వైసీపీ, బీజేపీ బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. మరి అందులో ఎంతవరకు నిజముందో చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.